గురుకుల పాఠశాలలో పాము కాటుతో చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. గత 8 నెలల్లో 36 మంది చనిపోయారని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. స్కూళ్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుటుంబ సభ్యులను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసన్నారు. ఇటీవల గురుకుల పాఠశాలలో పాము కాటుతో చనిపోయిన విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను సిరిసిల్ల జిల్లా రాచర్ల బొప్పాపూర్లో కేటీఆర్ పరామర్శించారు. గత 8 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారన్నారు కేటీఆర్. కొందరు ఆత్మహత్య చేసుకుంటే మరికొందరు పాము కాట్ల కారణంగా చనిపోవడం బాధాకరమన్నారు. సంక్షేమ హాస్టళ్లు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినారు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల. పిల్లలను కోల్పోయిన ఆ 36 కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కేటీఆర్. కుదిరితే ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఆ 36 కుటుంబాలు ఏవైతే పిల్లల్ని కోల్పోయినాయో వాళ్ళని ఆదుకోండి, కొంత సాయం చేయండి, ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకోండి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో తమ పిల్లల్ని హాస్టల్కి పంపినరో తెలుసుకోండి. కుదిరితే ఆ కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. ఈ ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 6.5 లక్షల మంది బిడ్డలకు ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. గతంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఒక అధ్యయన కమిటీని వేస్తున్నామన్నారు కేటీఆర్. ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరపున ఒక అధ్యయన బృందం వేస్తుంది. వారిని కనీసం రాబోయే 4-5 రోజుల్లో ఒక 20-30 పాఠశాలలు తిరిగి అక్కడ ఉన్న లోపాలు, లోటుపాట్లు, వేరే ఉద్దేశం కాదు, మాకేం ఎవరిని తిట్టేది లేదు, ఎవరిని నిందించేది లేదు. దయచేసి ప్రభుత్వం దృష్టికి ఆ నివేదికను నిష్పక్షపాతంగా అందజేస్తాం. ప్రభుత్వం కూడా మేల్కోవాలి. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 6.5 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వమే తల్లి తండ్రి మాదిరిగా బాధ్యత తీసుకోవాలన్నారు కేటీఆర్. ప్రభుత్వం ఈ బాధాకరమైన పరిస్థితిని అర్థం చేసుకొని మంచి చేయాలని కోరారు.